హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు క్యారెట్ బొంబాయి హల్వా రెసిపీ చూద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఫస్ట్ 1 కప్పు క్యారెట్ ముక్కలు తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. నేనైతే రెడ్ కలర్ క్యారెట్ తీసుకున్నానండి, మంచి కలర్ వస్తుంది అనేసి. మిగిలిన పల్ప్ని మళ్ళీ గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. క్యారెట్ జ్యూస్ రెడీ అండి. దీంట్లో 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మన క్యారెట్ జ్యూస్ కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు లైట్ కలర్లో ఉంది కానీ కుక్ అయ్యేసరికి మంచి కలర్ వచ్చేస్తుందండి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయ్యేసరికి మంచి కలర్ వచ్చేసింది. ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా మంచి కలర్ వచ్చిందండి. ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. బాగా దగ్గరికి అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీ స్వీట్ అండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాగా దగ్గర పడాక ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోని దీన్ని వేసేయాలి. బాగా సెట్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ ఇలా వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ పోయాక ప్లేట్లో రివర్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమేనండి. కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ బొంబాయి హల్వా రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.